యూఎస్‌లో ఫస్ట్ టైమ్ నన్ను పోలీసులు ఆపిండ్లు. ఎందుకో ఈ వీడియో మొత్తం చూడుండ్లి మీకే అర్థమైతది. చిన్న పని మీద నేను చికాగో పోయి రిటర్న్ రాంగా నా ఎనకాల పోలీస్ వెహికల్ ఉన్నది నేను గమనించలే. ఆ 70 ఉన్న స్పీడ్ లిమిట్‌ల నేను ఆల్‌మోస్ట్ 90 దాకా పోయినా. ఇక ఎంటనే ఎనకాలనే ఉన్న పోలీసు సైరన్ ఏసిండు. నేను పక్కకాగిన. నేనెందుకంత స్పీడ్ పోయినో ముందు చెప్తా. ఇక్కడ ఫ్రీవేస్ మీద స్పీడింగ్ లేన్ అని ఒకటుంటది. క్రూజింగ్ లేన్. అందులో ఎంతంటంత స్పీడ్ పోవచ్చు. మన ముందున్న కార్‌ని అందుకునేంత స్పీడ్‌గా ఉండాలని చెప్పేసి నాకొక బట్టెబాస్ గాడు చెప్పిండు. నేనేమో నా ముందున్న కార్‌కి మస్తు దూరం ఉండే. ఆ కార్‌ని అందుకుందామని చెప్పేసి నేను ఈ ఎక్సిలరేటర్ గట్టిగా దొక్కిన. ఇట్లా దొక్కినో లేదో ఎనకాల లైట్‌లేసి ఆపిండు. ఇక దగ్గరకొచ్చి ఎందుకింత స్పీడ్ పోతున్నావు అని అడిగిండు. ఆఫీసర్ ఇది స్పీడింగ్ లేన్ కదా! అందుకే నేను స్పీడ్‌గా పోతున్నా అని చెప్పేసి ఆన్సర్ ఇచ్చిన. అట్లా చెప్పంగానే ఇది స్పీడింగ్ లేనే కరెక్టే గాని ఉన్న లిమిట్‌కి 10, 15 మైల్స్ నువ్వు ఎక్సీడ్ కాకూడదు అని చెప్పేసి నాకు చెప్పిండు. సారీ ఆఫీసర్ నాకు ఆ విషయం తెలీదు అనంగానే ఓకే ఈసారికి నిన్ను వార్నింగ్ తోటి రైట్ ఆఫ్ చేస్తున్నా. నెక్స్ట్ టైమ్ ఇట్లా రిపీట్ కాకుండా చూసుకో అని చెప్పేసి వార్నింగ్ తోటి రైట్ ఆఫ్ చేసిండు. ఇక భయం పట్టుకుంటేనే మెల్లగా ఇంటికి వచ్చేసి మా ఇంటి ముందే ఉన్న పార్క్ లో ఆరెంజ్ జ్యూస్ దాక్కుంటా చిల్ అయ్యి రిలాక్స్ గా ఇంటికి పోయినా. అందుకే ఓడన్న దోస్తుగాడు మీకు ఏం కాదు మామ స్పీడ్ గా పోవచ్చు అని చెప్పినా సరే నిదానంగా ఎంత లిమిట్ ఉన్నదో గంతనే ఓన్లీ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నది మాత్రం అస్సలు మర్చిపోకండి.